ఉత్తర నియోజకవర్గం కేకే రాజు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని దాని యొక్క విలువను చెప్పారు. కేకే రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వస్తున్న ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు ఒకే మన ఆయుధమని, అందరూ తలరాతను మార్చుకునే ఆయుధమని అన్నారు. ఏ రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఇవ్వాలన్నా, అతడికి భవిష్యత్తు లేకుండా చేయాలన్నా ఒక ఓటు హక్కు ద్వారా మాత్రమే చేయొచ్చని అన్నారు. కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఓటు అనేది ప్రధానమైంది. ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి వేస్తారో ఓటు అనేది సెకండరీ. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సచివాలయ సిబ్బంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, అదే వాలంటీర్స్ కానీ ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకునే విధంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది. ఆ ఓటు ద్వారా 5 సంవత్సరాల కాలం పాటు మన భవిష్యత్తు, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కానీ, రాష్ట్ర సంక్షేమం కానీ, రాష్ట్రంలో పేద వర్గాల వారి భవిష్యత్తు కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునే విధంగా ఓట్లు ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. కాబట్టి సచివాలయ సిబ్బంది కానీ, బిఎల్ఓస్ కానీ, బిఎల్ఏలు కానీ, వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉందా లేదా అనేది వెరిఫై చేసి, ఎవరికైనా ఓటు లేకపోతే ఆ ఓటును మళ్ళీ కూడా మన ఇప్పుడు వరకు మార్చ్ ఎండ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఏప్రిల్ 10th వరకు కూడా ఓటర్ నమోదు అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. మార్చ్ ఎండ్ వరకు, మార్చ్ 21st, 22nd ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ డేట్కి 3 రోజుల ముందు వరకు, అంటే 78 hours ముందు వరకు కూడా ఓటు నమోదు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీ అందరికీ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి, మీ అందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అనేవి, మన రాష్ట్రం విడిపోవడం, అంతకుముందు మద్రాసు నుంచి కర్నూలుకి, కర్నూలు నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక జాతీయ పార్టీ, 2 జాతీయ పార్టీలకు సంబంధించి ఈ దేశంలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాన్ని విభజన జరిగిన సమయంలో మనం ఎంత నష్టపోయామో కూడా మనందరికీ కూడా తెలుసు. విభజన జరిగిన తర్వాత రాజకీయంగా జరిగిన పరిస్థితుల్లో 2014లో జరిగిన ఎన్నికల్లో అప్పటికి 9 సంవత్సరాలు అనుభవం ఉంది. నేను ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారితో పాటు మళ్ళీ బీజేపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మేము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తాం, రాష్ట్ర విభజన ద్వారా మనం కోల్పోయిన 15 విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా ఇక్కడ నెలకొల్పుతాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయో, అంటే హెచ్పిసిఎల్, బిహెచ్ఈఎల్, ఐఓసిఎల్ ఇలాంటి సంస్థలు ఉంటాయి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాటన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ, ఈ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపాధి కల్పిస్తాం. ఉపాధి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్దిష్టమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో నూతనంగా రాష్ట్రం ఏర్పాటైంది, మనం ఏదైతే అమలు చేయగలుగుతామో 100% అలాంటి హామీలు మాత్రమే మనం ఇద్దామని ఆయన ఒక నిజాయితీగా ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా కేవలం 30 సీట్లు అధికారానికి సంబంధించి 23 సీట్ల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగిపోవడం జరిగింది. 23 సీట్లు వస్తే ఆ రోజు వైఎస్ఆర్ 23 సీట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేయని పోరాటం అంటూ లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇస్తానన్న ప్రత్యేక రైల్వే జోన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు పెడచెవిని పెట్టి కేవలం అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తాలూకు సామాజిక వర్గానికి, చంద్రబాబు నాయుడికి బినామీలు ఉన్న బినామీల సుజనా చౌదరి, సీఎం రమేష్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గరికపాటి రామ్మోహన్ రావు, బొల్లి మోహన్, అదేవిధంగా బొల్లినేని, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా సుమారు 50,000 ఎకరాలు ఉన్న ప్రాంతంలో కేవలం ఆ భూముల విలువ పెంచుకోవడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి అమరావతి పేరుతో
ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక పరిశ్రమకు రాకుండా కాలయాపన చేసిన తరుణంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్రలో విడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ప్రతి అడుగులోని కూడా అన్ని వర్గాల వారి దగ్గర నుంచి కూడా విజ్ఞప్తులు వినతులు కూడా స్వీకరించి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని కానీ పేదరికాన్ని కానీ నిర్మూలించాలి. ఏ సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం, రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాకుండా మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా భావిస్తాను. ఆయా మతాల వారు ఆ పవిత్ర గ్రంథాలకు ఎంతైతే విలువనిస్తారో నేను అంతే విలువనిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, 86% సీట్లు 51% ఓట్లతో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఇచ్చిన మాటికి కట్టుబడి ఈరోజు సిద్ధశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తున్నారో మనం చూసాం. ఈ సుపరిపాలన అందించే క్రమంలో ఎన్నికలకు ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది, మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని నిజాయితీగా, నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా అమలు చేయడం కోసం ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్ వ్యవస్థ, వార్డు గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థలోకి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అలాగే మన వార్డు డిఎల్ఏలందరికీ, పార్టీ సీనియర్లందరికీ, వాలంటీర్లకు, సచివాలయ సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి మీ అందరికీ తెలిసిందే, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను స్థాపించింది, తీసుకొచ్చింది ఆయన కోసం మనందరం ఈ 4.5 సంవత్సరాలు ఎంత కష్టపడి మీరు చేశారో మా అందరికీ తెలుసు. కరోనాలో కానీ, మిగిలిన ముఖ్య సందర్భాల్లో కానీ మీరు చేసిన సేవలు చాలా అమోఘమైనవి. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనందరం బాధ్యతగా పనిచేసి మీ అందరూ కూడా మా బిఎల్ఏలతో, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరితో కలిసి మనందరం ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసుకుంటూ మన వార్డులో లాస్ట్ టైం నేను నిలబడినప్పుడు 1600 ఓట్ల మెజార్టీ వచ్చింది. దాన్ని 3000 దాకా తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనందరం చెప్పుకుంటూ, అలాగే మనం ఏ కార్యక్రమం చేయాలి అన్నది గౌరవ ముఖ్య అతిథులు గారు తర్వాత ప్రసంగిస్తారు.